వెల్కమ్ టు ఆంధ్రప్రభ. తెలంగాణలోని జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల కౌంటింగ్ కోసం సర్వం సిద్ధమైంది. బైపోల్ ఈవీఎంలను డీకోడ్ చేసేందుకు రంగం తయారైంది. 72 గంటల పాటు ఓటింగ్ యంత్రాల్లో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం ఇక బయటికి రానుంది. ఉదయం 8 గంటల నుంచి ఈ లెక్కింపు కార్యక్రమాన్ని ప్రారంభించనుండగా ముందుగా 101 హోమ్ ఓట్ల ఫలితాలు వెలువడనున్నాయి. వీటి తర్వాత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించనున్నారు. కాగా మొత్తం 1,94,631 ఓట్లు పోలింగ్ అవగా శాతంలో చూసినట్లయితే 45% పైగా పోల్ అయినట్లు తెలుస్తోంది. 42 టేబుల్స్ పై 10 రౌండ్లలో లెక్కింపు కొనసాగనుండగా ముందుగా షేక్పేట డివిజన్ ఓట్ల కౌంటింగ్ ఫలితాలు తేలనున్నాయి. తదుపరి డివిజన్ల పోలింగ్ ఫలితాలు వెలువడిన తర్వాత చిట్ట చివరగా ఎర్రగడ్డ డివిజన్ పరిధిలో ఉదయం 10 గంటలకే క్లియర్ రీడింగ్ ఫలితాలు వెలువడతాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు ఉండబోతోంది. ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉన్నట్లు అందుతున్న సమాచారం. అయితే సైలెంట్ ఓట్లపైనే ప్రధాన పార్టీలన్నీ ఆశలు పెట్టుకున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో అధికారులు చకచక ఏర్పాట్లను పూర్తి చేశారు. యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ చేపడతారు. మధ్యాహ్నం కల్లా ఫలితాలు వెలువడే అవకాశం ఉందని అధికారులు తెలియజేస్తున్నారు. కాగా మంగళవారం జరిగిన పోలింగ్ అనంతరం అన్ని ఈవీఎంలను భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచడం జరిగింది. కౌంటింగ్ రోజున అభ్యర్థులు వారి ఏజెంట్ల సమక్షంలోనే ఈవీఎంలను తీసుకొచ్చి లెక్కింపు ప్రారంభించనున్నారు అధికారులు. మొత్తం 407 పోలింగ్ స్టేషన్లకు గాను 42 టేబుల్స్ ఏర్పాటు చేయగా 10 రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది. ఒక్కొక్క టేబుల్ వద్ద 3 అధికారులు లెక్కింపులో పాల్గొంటారు. ప్రతి రౌండ్ పూర్తయ్యాక ఫలితాలను వెంటనే ఈసీ అధికారిక వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తారు. ఈ మేరకు కౌంటింగ్ సెంటర్ వద్ద పోలీస్, సిఐఎస్ఎఫ్ స్పెషల్ బ్రాంచ్ బలగాలను మోహరించారు. అనుమానితులపై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపీనాథ్ మృతి కారణంగా ఉప ఎన్నిక అనివార్యంగా మారిన విషయం తెలిసిందే. ఈ బైపోల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పోటీ చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ బరిలో ఉన్నారు. ఇక అలాగే బీజేపీ తరఫున లంకల దీపక్ రెడ్డి పోటీ చేశారు. వీరితో పాటుగా ఎన్నికలో మరో 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మరి వీరి భవితవ్యం ఓట్ల లెక్కింపుతో తేలనుంది. ఎగ్జిట్ పోల్స్ తో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల ముందు వరకు ఒక లెక్క, ఎన్నికల తర్వాత మరొక లెక్కగా విడుదలైన ఎగ్జిట్ పోల్స్ పోటీలో ఉన్న అభ్యర్థులను, పార్టీలను గందరగోళంలో పడవేశాయి. పోలింగ్ కు ముందు వరకు కారు పార్టీకి విజయమంటూ ఓదరగొట్టిన ప్రీ పోల్ సర్వేలు ఆ తర్వాత హస్తం పార్టీ ముందంజలో ఉందంటూ ఫలితాలు విడుదల చేశాయి. ఇప్పటి వరకు 11 సర్వేలు విడుదల కాగా వాటిలో 8 సర్వేలు కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఖాయం చేశాయి. మిగతా 3 మాత్రం కారు పార్టీకి మొగ్గు చూపాయి. ఇక ఈ సర్వే చేసిన అన్ని సంస్థలు సైలెంట్ ఓటింగ్లపై పలు అనుమానాలను వ్యక్తం చేశాయి. 5 నుంచి 7% సైలెంట్ ఓటర్లు ఏ పార్టీకి ఓటు వేశారో తెలియడం లేదంటూ ముక్తాయింపు ఇచ్చాయి. గెలుపు ఓటములను ఈ సైలెంట్ ఓటర్లు ప్రభావితం చేస్తాయని స్పష్టం చేశారు. ఇక పలు ఎగ్జిట్ పోల్ సర్వేలు సైతం కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాయి. ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలలో నిజాలు ఎంతో తేలాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.